లైక్ సాడ్ గా ఎక్స్పైర్ అయిపోయాడు అంటారు కదా, అదేందో ప్రతిదీ ఒక టైం ఉంటది, టైం తర్వాత ఎగ్జిట్ అయిపోతుంది. మోర్ దెన్ 5 years నా దగ్గర ఉన్నాడు, నేను అంత్యక్రియలు చేస్తుంటే అడిడాస్. హాయ్ గైస్ అందరికి, ఈరోజు వన్ మోర్ సాడ్ న్యూస్ ఏంట్రా అంటే, మోర్ దెన్ 4 to 5 years నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చాలా అంటే చాలా బెస్ట్. అన్వాంటెడ్ రీజన్ తో తనతో ఎక్స్పైర్ అయిపోయాడు. ఈరోజు తన అంత్యక్రియలకు వెళ్తున్నాను. డెఫినెట్ గా మీకు కూడా చూపిస్తాను. సేమ్ టైం వీలైతే తనకి అదేదో శ్రద్ధాంజలిన చేయండి గైస్. తప్పకుండా అక్కడ జరిగే వర్క్ అంతా మీకు నేను చూపిస్తాను, చూడండి. బాయ్. ఫైనల్ గా ఆ స్పాట్ కి అయితే వెళ్తున్నా గైస్. నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది, బట్ ఏం చేద్దాం, ప్రతి ఒక్కరికి టైం వచ్చినట్టు మావాడికి కూడా ఈరోజు టైం వచ్చింది. చూద్దాం గైస్, ఇంతకు మించి మనం ఏం చేయలేము. అందరిలాగే మావాడికి కూడా టైం వచ్చింది. అంటారు కదా, అదేందో ప్రతిదీ ఒక టైం ఉంటది, టైం తర్వాత ఎగ్జిట్ అయిపోతుంది. అట్లానే ఫైనల్ గా వీడికి కూడా ఆ చివరి రోజులు వచ్చాయి. ఎందుకో నాతో పాటు మా వాళ్ళు కూడా వచ్చారు. చెప్పడం మర్చిపోయాను, మా ఫ్రెండ్ నేమ్ ఏంట్రా అంటే అడిడాస్. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి మోర్ దెన్ 5 years నా దగ్గర ఉన్నాడు. ఎంత తెలియని ఫీలింగ్ గైస్. బేసికల్ గా అసలు మీరు చూపిలే కదా, మీరు చూపిస్తాను చూడండి వాడిని. వీడే నా ఫ్రెండ్. బేసికల్ గా నేను దీని డేట్ అయిపోయింది. అరే జఫా రాజా, జంగిల్ రాజా, పెట్రా, ఫోను, లకడి, కపాల్. शाबाश बेटा, बहुत बढ़िया. ఇంకా మొత్తం అయిపోయింది దీంతో పరిస్థితి. టు బి హానర్, ఇది నేను పడేయాలనుకున్నాను. పడేస్తే మళ్ళీ ఎవరొకరు యూస్ చేస్తారు. रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं. నాకు తెలుసు మన ఇండియన్ గురించి. అలా పడేస్తే యూస్ చేస్తారని మా వాడికి ఈరోజు నేను అంత్యక్రియలు చేస్తున్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది కూడా మంటతో. చూడండి గైస్, మీరు కూడా మాతో ఉండండి. మా వాడికి అది శ్రద్ధాంజలి పట్టి అది ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఉందో అది కొంచెం చేయండి గైస్. వాడి టోటల్ 5 years నాతో ఉన్నాడు. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా అంటే ఇదే. ఇవి హోల్ నాతో 5 years ఉన్నాయి. ఇంకొకటి కూడా దీనికి గుడ్ చరిత్ర ఉంది. చరిత్ర ఏంట్రా అంటే, నేను ఫస్ట్ టైం డాన్స్ షోకి వెళ్ళినప్పుడు, డాన్స్ కర్ణాటక డాన్స్, నా అడిడాస్ ని వేరే వాళ్ళు మా ఫ్రెండ్ ని వేరే వాళ్ళు ఎత్తుకుపోయారు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఎత్తుకుపోయిన తర్వాత 3 months కి మళ్ళీ నేను షెడ్యూల్కి వెళ్తే మళ్ళీ నాకు అక్కడ కనిపించాడు. అక్కడ మళ్ళీ నేను తీసేసుకున్నా. ఇది గైస్ మా ఇద్దరు బాండింగ్. నేను లేకుంటే వాడు లేడు, వాడు లేకుంటే నేను లేను. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. బట్ ఈరోజు అన్వాంటెడ్ రీజన్స్ తో నేను వాడిని ఇలా చేస్తున్నాను తప్పనిచ్చి ఇంకొకటి అయితే లేదు. నా దగ్గర సేమ్ పేరు ఇంకా ఇంకొకటి ఉంది. ఇప్పుడు వాడిని క్యారీ చేయాలంటే కష్టమైపోద్ది. అలాని కాదు, ఇంకా దాని డైట్ దగ్గరకు వచ్చింది గైస్. ఇంక మనం యూస్ చేసే కొద్దీ వాడు పెయినే. ఇంక ఈ రోజు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాడు మా వాడు. ఈ రోజు నుంచి మా వాడికి ఇంకా బాయ్ సెండ్ ఆఫ్ చెప్పేస్తున్నా. దెన్ సీ ది వీడియో. గైస్, ఇప్పుడు మా వాడిని ఊరేగింపు చేస్తున్నాం. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడు. ఊరేగింపు చాలు గైస్, ఇంకా ఓపిక అయిపోయింది. మా వాడిని ఇంకా అది చేస్తున్నాం. చాలా కష్టంగా ఉంది గైస్ నాకైతే. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా? అసలు నేను ఈ డిసిజన్ తీసుకుందాం అనుకోలేదు. బట్ మైండ్ లో ఎందుకు అనుకున్నా అంటే, ఇప్పుడు నేను బయట పడేసినా ఎవరో ఒకరు యూస్ చేస్తారు. అలా కాదని చెప్పి గ్రౌండ్ లో బూట్స్ పెట్టినా చాలా ఇయర్స్ పడుతుంది డిస్ట్రాయ్ కావడానికి. అంటే వాడికి మనశ్శాంతి ఉండదు. ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి. ఆ ఒక్క రీజన్ కోసం ఇప్పుడు దాన్ని నేను అలా చేస్తున్నాను తప్పనిచ్చి రియల్ గా అయితే లేదు. చాలా బాధగా అంటే బాధగా ఉంది. తప్పకుండా మీరు కామెంట్ లో పెట్టండి. అది ఏమంటారు, అదొక్కటి మర్చిపోతున్నా గైస్, అన్ని చెప్తున్నా గానీ. చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో, నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే. నివాళి అర్పించండి. క్యాబుల్ తిరో చనిపోయిన వాళ్ళకి ఇస్తాను గైస్. ఒక 2 నిమిషాలు అట్లా కామెంట్ లో పెట్టండి గైస్. డోంట్ మైండ్. కామెంట్ లో మీరు పడితే మా వాడు నేను ఇద్దరం చాలా హ్యాపీ అవుతాం గైస్. ఫైనల్లీ ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించరా. ఇప్పుడు నేను ఇలా చేస్తుంది కూడా ఎందుకంటే, ఇక్కడ నుంచి నువ్వు ప్రాబ్లం ఉండకూడదు, నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు ఉన్న డేస్ నువ్వు చాలా హ్యాపీగా చూసుకున్నావు కాబట్టి నీకు ఇంత గ్రాండ్ గా చేస్తున్నా.
డోంట్ మైండ్, నా నుంచి ఏదైనా తప్పు జరిగింటే నన్ను క్షమించు. शाबाश बेटा, बहुत बढ़िया. ఫైనల్ గా గైస్ ఇప్పుడు మేము అది కాల్ చేస్తున్నాం, దహనం చేస్తున్నాం. చూడండి మీరు కూడా. ఇంకా మా వాళ్ళిద్దరు ఉన్నారు. మా ముగ్గురి సమక్షంలోనే అంతా జరుగుతుంది గైస్. ఐదు సంవత్సరాల మా బాండింగ్ 5 నిమిషాల్లో కాలిపోతుంది గైస్. ఇస్తూ బాధాకరమైన విషయం గైస్. మా ఇద్దరి ప్రేమ 5 years, దీని అంతిమ యాత్ర 5 seconds. వాట్ అ ట్విస్ట్ గైస్. ఫైనల్ గా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయాడు గైస్. ఫైనల్ గా అంతా డిస్ట్రాయ్ అయిపోయాడు గైస్. అంతా కాలిపోయిన నా ఫ్రెండ్ గైస్. ఇక వీటికి ఆత్మకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను గైస్. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, ఎలా ఉన్నా ఎప్పుడు మాతోనే ఉంటావని ఆశిస్తూ బాయ్ అడిడాస్. మళ్ళీ ఇంకో జన్మ అంటూ ఉంటే ఇద్దరం పక్కా కలిసి ఇలాగే జర్నీ చేద్దాం. ఫైనల్ గా బాయ్ గైస్. ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం నా ఐడిని ఏం చేయాలో మీకు తెలుసు కదా గైస్, చెయ్యండి. అలాగే ఇలాంటి డిఫరెంట్ థాట్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే పక్కా కామెంట్ లో పింక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్.